హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇది కృష్ణాష్టమి రోజు వీడియో, శనివారం, శ్రావణ శనివారం రోజుది కృష్ణాష్టమి రోజుది వీడియో. అమ్మవారికి పెరుగన్నం నైవేద్యంగా పెట్టుకొని టెంకాయ కొట్టి తర్వాత అమ్మవారిని అనేది తీసేస్తున్నాను. చిన్నగా అంతాను తీసి పెట్టేస్తున్నాను. ముందు రోజు రెడీ చేసుకోండి కదా, అలాగే ఒక్కొక్కటి ఫస్ట్ ఎలా వేసినామో అలాగే ఒక్కొక్కటి తీస్తా వచ్చేయాలి. ఒకే తూరి తీసేయలేదు అమ్మవారి దగ్గర, అందువల్ల నిదానంగా ఒక్కొక్కటి తీసి ఎత్తి పెట్టేస్తున్నాను. ఈరోజు శ్రావణ శనివారం కదా, అందుకని అలాగే పిండితో దీపారాధన చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా పిండి దీపాలు కూడా రెడీ చేసుకోవాలి. అమ్మవారిని అంతా తీసి పెట్టేసి ఇంకా స్వామివారికి పిండి దీపారాధన చేసుకుంటున్నాను. అలాగే కృష్ణయ్య కూడా పూజ చేసుకున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం కృష్ణ దేవస్థానానికి కూడా వెళ్తాను, అక్కడ కూడా మీరు కృష్ణయ్యని చూడొచ్చు. ఇది అమ్మవారి దగ్గర పెట్టిండే పువ్వు. ఇది మా కూతురు ఒకటి, నేను ఒకటి పువ్వు అనేది పెట్టుకున్నాము. ఇప్పుడు కృష్ణయ్యకి పూజ చేయడానికి రెడీ చేసుకున్నాను. ఇక్కడ శనివారం రోజు కాబట్టి వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీ నరసింహస్వామికి పిండి దీపాలు పెడితే మంచిదని ఇక్కడ భీమితో పిండి దీపాలు రెడీ చేసేస్తున్నాను. కొంచెము బెల్లం అనేది తురిమి వేసుకొని పిండిలోకి దీపాలు అనేది రెడీ చేసేసుకుంటున్నాను. మనకి ಯಾವ డిజైన్ అయినా దీపాలు అనేది రెడీ చేసుకోవచ్చు. నేను ఇలా రౌండ్గా పెట్టి ఇలా కొంచెము దీపాలు అనేది రెడీ చేసుకునేసి ఇంకా పసుపు కుంకుమ పెట్టుకొని నెయ్యితో అయినా లేదంటే నూనె, మామూలుగా మనం దీపారాధనకి వేస్తాం కదా, ఆ నూనె అయినా వేసి దీపారాధన చేసుకోవచ్చు. ఇప్పుడు దీపారాధన అనేది చేసుకునేద్దాం. ఫస్ట్ పిండి దీపారాధన చేసుకొని తర్వాత కృష్ణుని కూడా దీపారాధన చేసుకున్నాం. ప్రసాదం కూడా రెడీ చేసేస్తున్నాను. అటుకులు, బెల్లము వేసి ప్రసాదంగా రెడీ చేసుకోండి. అప్పుడే పెరుగన్నం చేసింటి అమ్మవారికి. ఇప్పుడు అటుకులు, బెల్లము అవి వేసి ప్రసాదం రెడీ చేసుకునేసినాను. ఇక్కడ స్వామివారి దగ్గర అంతా రెడీ చేసుకునేసినాను కదా పిండి దీపాలన్నీ. ఇంకా దీపారాధన చేసుకుంటే మనకి పూజ అనేది అయిపోతుంది. ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను.
మీరు కూడా ఆర్తి తీసుకునేయండి ఫ్రెండ్. స్వామివారి ఆశీర్వాదాలు అందరి పైన ఉండాలని, అందరి కోరికలు తీరాలని కోరుకుంటూ స్వామివారి దగ్గర నమస్కారం చేసుకుంటున్నాను. బ్రహ్మకమలం అనేది మన ఇంటి దగ్గర చూడండి పువ్వు వచ్చేసింది. శ్రావణ శనివారం రోజే వచ్చింది. అది కృష్ణాష్టమి కూడా ఆ రోజు. ఇంకా ఆ రోజు కృష్ణునికి చారాలన్నా ఉన్నో ఏమో ఈ పువ్వ 6 మగ్గలు వేసింటే ఇది ఒక్కటే ఇడిగింది. ఇది కృష్ణునికి స్వామికి జారాలనేమో. ఇప్పుడు మనము తీసుకొని వెళ్ళి స్వామివారికి పెట్టుకొని పూజ చేసుకున్నాం. పూజ అయిపోయింది. ఇంకా ఒక తూరి పెట్టి ఆర్తి అనేది ఇద్దాము. చూడండి పువ్వ మనము ఏమన్నా పంట కానీ ఏమన్నా మన చేతులతో పెట్టి అది పంట అనేది వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషంగా ఉండదు మా ఇంట్లో అందరికీను. ఒకే ఒక ఆకు అనేది పెట్టింటి. 1 సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు ఈ పువ్వు అనేది వచ్చింటే మా ఇంట్లో అందరూ చూసి ఎంత బాగుంది, రాదనుకుని కూడా పువ్వు పూసింది అనేసి సంతోషంగా చూసి అందరూ ఇంకా స్వామివారి పాదాల దగ్గర పెట్టుకొని నమస్కారం చేసుకునేస్తే ఇలా వచ్చేసింది మన ఇంట్లో పువ్వ అని అందరూ పిల్లలు మా యజమానులు అందరూ చూసి చెట్లో ఒక తూరి తర్వాత తీసుకొని వచ్చి స్వామివారి ముందర పెడుతుంది. ఇప్పుడు స్వామివారి మన ఇంట్లో చూస్తాం కదా, దేవస్థానం కూడా వెళ్ళిపోయి అక్కడ కూడా స్వామివారిని చూసేద్దాం. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఇప్పుడు కృష్ణయ్య. చూడండి కృష్ణయ్యని మన ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు పడతారు అంతే. ఫాస్ట్గా వెళ్ళినా నడుచుకొని వెళ్ళినా స్వామిని చూసి అందరూ ఆశీర్వాదాలు తీసుకోండి. నేను స్వామివారికి ఈరోజు పూజ చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఇది. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. లోకో జననో సుఖనో భవంతు.